ఈ రోజు వీడియోలో మనము ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ యొక్క టెస్ట్ అన్నది ఏంటి అన్నది తెలుసుకుందాం అనమాట. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మైత్రేయ చెన్ను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్, హైదరాబాద్. సో జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఆర్ ఎనీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ టెస్ట్ అన్నది మనము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ట్యూబ్స్ అనేవి ఎందుకు అవసరము, ప్రెగ్నెన్సీకి ఎట్లాగా యూస్ఫుల్గా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం ఫస్ట్. సో మనకి గర్భసంచికి రెండు వైపులా రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి వాటి పని ఏంటంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అయినప్పుడు ఆ అండంని గర్భసంచిలోకి తీసుకెళ్ళడానికి అండ్ వీర్యం అన్నది పైకి తీసుకెళ్ళి రెండు మనకి ట్యూబ్లో కలిసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అక్కడ వస్తుంది. తర్వాత పిండం ఫామ్ అయిన తర్వాత అది మన గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది. సో ఆ మూమెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి సరిగ్గా పనిచేయడం అన్నది ఇంపార్టెంట్. అండ్ వాటిలో ఏమి ఇన్ఫెక్షన్లు అట్లాంటివి వచ్చినా కూడా ఆ లోపల సీలియా అని కొన్ని హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. అవి డ్యామేజ్ అయినట్టయితే మనకి ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అన్నది సరిగ్గా అవ్వదు అనమాట. సో అందుకని అసలు వాటిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆర్ మనకి ఏదైనా వాటికి ట్రాన్స్పోర్ట్ వెళ్ళటంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. సో ఈ ట్యూబ్ టెస్ట్ అన్నది చాలా రకాలుగా జరుగుతుంది అనమాట. మోస్ట్ కామన్గా జరిగేది హెచ్ఎస్జి టెస్ట్. హెచ్ఎస్జి టెస్ట్ అన్నది ఒక టెస్ట్. దాంట్లో ఏంటంటే కింద నుంచి మనకి గర్భాశయంలోకి ఒక డై లాంటిది ఇంజెక్ట్ చేస్తాము. డై ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎక్స్రే మెషిన్ని ఉపయోగించి ఎక్స్రేతో ఒక ఫోటో తీసినట్టయితే రెండు సైడ్లకి మనకి ట్యూబ్ నుంచి స్పిల్ అయిందా లేదా డై అనేది మనకి తెలుస్తుంది అనమాట. బట్ దీంట్లో ఉన్న నెగిటివ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండ్ మీకు రేడియేషన్ ఎక్స్రేకి ఎక్స్పోజర్ అన్నది అవుతుంది అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ వెరీ ఎమర్జింగ్ న్యూ టెక్నాలజీ ఏంటంటే SIS, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అంటే డై బదులు మనం నార్మల్ సెలైన్ అన్నది మనము లోపలికి ఇంజెక్ట్ చేసి అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారా మనకి రెండు సైడ్ల నుంచి ట్యూబ్ అనేది స్పిల్ అయిందా లేదా అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఈ ట్యూబ్ టెస్ట్ రెండిట్లో మనకి ఏమీ రకమైన ఎనస్థీషియా కానీ సర్జికల్ కాంప్లికేషన్స్ అట్లాంటివి ఉండవు. నెక్స్ట్ది విచ్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అని కన్సిడర్ చేస్తారు, ఇట్ ఇస్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే మనకి చిన్న మైనర్ సర్జికల్ ప్రొసీజర్. అది మనకి కీ హోల్ సర్జరీ అనమాట. చిన్న ఇన్సిషన్ ఇచ్చి కెమెరా పెట్టి మనకి లోపల ట్యూబ్స్ అనేవి సరిగ్గా వస్తున్నాయి లేదా డై ఇంజెక్ట్ చేసి రెండు సైడ్ల నుంచి స్పిల్ అవుతుందా లేదా అని విజువల్గా చూడొచ్చు మనము. సో ఇది మోస్ట్ బెస్ట్ మెథడ్ ఆఫ్ ఆల్. బట్ ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందరికీ ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ చాలా మంత్స్గా మీరు ప్లాన్ చేసి అండ్ మీకు మిగతా అన్ని ఫ్యాక్టర్స్ అంటే హార్మోన్ టెస్టులు కరెక్ట్గా ఉండి ఎగ్ సరిగ్గా రిలీజ్ అయ్యి కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వకపోవడము అట్లాంటి ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తున్నట్టయితే ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లం ఉన్న తర్వాత దానికి ఏంటి, మనకి ఏమన్నా సర్జికల్ మెథడ్ ఉంటుందా లేకపోతే మీరు IVF లాంటి ప్రొసీజర్లకి వెళ్ళాలా లేదా అన్నది రిజల్ట్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాంటాక్ట్ చేసి డిసైడ్. థ్యాంక్ యూ.